హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివ. ట్రంప్ భారతదేశాన్ని తారీఫ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు టారిఫ్ వేస్తూనే ఉన్నాడు. 25% టారిఫ్ ఆగస్ట్ 1, ఆగస్ట్ 7 నుంచి అమలంట. అది కాకుండా పెనాల్టీ కూడా వేస్తాడంట. అరే గిదేంటి భయ్, మన మోడీ ట్రంప్ దోస్తానం మస్తుంది కదా, మరి గట్లేం చేస్తున్నాడు, గిట్లేమవుతున్నాయి? ఇండియా షాక్. గీ ముచ్చటే చర్చిద్దాం. చైనా, EU, కెనడా, మెక్సికో, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అందరి మీద వేస్తాడు. మన ఇండియా మీద వేయడు. మస్తు మన ఫ్రెండ్షిప్ ఉంది, ఆ మస్తు వేయడు, కానీ వేస్తున్నాడు. సో కథ ఎట్లా స్టార్ట్ అయింది మనం చూద్దాం. మనం అమెరికాలో మోడీ గారు అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అన్నారు. ఓకే, ట్రంప్ గెలిచాడు జనవరిలో 2025. దాని తర్వాత గెలవగానే మనం బడ్జెట్లో కొన్ని రాయితీలు ఇచ్చాం అమెరికా కంపెనీలకి. ఆటోమోటివ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ పార్ట్స్ కానీ. అదే రకంగా గూగుల్ ట్యాక్స్ని తీసేసాం. నో గూగుల్ ట్యాక్స్. 6% ఉండేది గూగుల్, ఈ డిజిటల్ కంపెనీస్, అమెజాన్, ఇవన్నీ. దీనిపైన ఫేస్బుక్, ఇవన్నీ తీసేసాం. తర్వాత ఏమైంది, మళ్ళీ ఆయన మోడీ గారు కలిసారు ట్రంప్ గారిని ఫిబ్రవరి, మార్చ్లో. కలిసిన తర్వాత బయలెటరల్ అగ్రిమెంట్ ఒకటి తీద్దామని చెప్పారు. ఓకే, అంతా బాగుంది సీన్. ఏప్రిల్ 1 నాటికి బాంబ్ వేశాడు ట్రంప్. ఇండియా పైన 25% టారిఫ్లు, అంటే అన్ని దేశాలపైన ప్రకటించాడు, ఇండియా పైన కూడా ప్రకటించాడు. 25% అన్నాడు. రెసిప్రొకల్ టారిఫ్, మీరు చాలా మోసం చేస్తున్నారు మా పైన, మీ అంత సర్ప్లస్ ఉంది మాతో ట్రేడ్, మీరంతా మేము మునిగిపోతున్నాం, మేము పేదలైపోతున్నాం, మీ ఇండియా చాలా రిచ్ అయిపోతుంది, కాబట్టి మీరు ఇవ్వాలి అంటాడు. ఇది ఆ తర్వాత పాస్ బటన్ నొక్కాడు. మేము 90 days టైం ఇస్తున్నాం, అంత లోపల మీరు ఏమైనా చేయండి. ఓ గబా ఇక చర్చలు షురు, నెగోషియేషన్ షురు. మన వాళ్ళు అక్కడ ఉన్నారు. మన ఫైనాన్స్ పీయూష్ గోయల్, కామర్స్ మినిస్టర్, 100 సార్లు ట్రిప్ కొట్టిండు అమెరికా. అదే రకంగా మనం చూస్తే అక్కడ కామర్స్ అధికారులు అంతా అక్కడే ఉన్నారు, మకాం వేసి ఉన్నారు. సో చర్చలు అయిపోతుందిలే, ఏదో లాస్ట్ టార్గెట్ రోజు ఆగస్ట్ 1 లోపల అయిపోతుందిలే అని అందరూ అనుకున్నాం, మేము అనుకున్నాం. ఏదో అయిపోతుంది, ఏదో డీల్ అయిపోతుంది, సెటిల్ అయిపోతుంది. కానీ ఏం కాలే. ఏమైంది, మళ్ళీ 3 days బ్యాక్ అయినా చెప్పేసాడు, నో నథింగ్ డూయింగ్, 25% మేము చేస్తున్నాం, అది కాకుండా పెనాల్టీ చేస్తున్నాం. ఇండియా పాక్ యుద్ధం జరిగితే దాంట్లో కూడా ఏం చెప్పిండు, నేనే ఆపినా అన్నాడు. 23 సార్లు అన్నాడు నేను ఆపాను అని. మనం ఏం చెప్పట్లేదు, దాన్ని పైన రియాక్షన్ స్పందించాలి కదా, వాడు ఆపలేదని చెప్పాలి. లేదు, మేమే ఆపాము అన్నాడు. ఓకే, ఆపినాం. ఎందుకు ఆపాడు? వ్యాపార సంబంధాలు దెబ్బతీస్తాయని వార్నింగ్ ఇచ్చిన, అందుకోసం ఇద్దరు సరెండర్ అయిపోయారు, ఇద్దరు ఓకే అన్నారు. సో యుద్ధమే అయిపోయింది అంటాడు. అంటే వ్యాపారంతో లింక్ చేశాడనమాట. మరి ఈ పెనాల్టీ ఏంటి? నువ్వు రష్యాతో సంబంధాలు పెట్టుకుంటున్నావు, రష్యన్ ఆయిల్, రష్యా తక్కువలో ఇస్తుంది ఆయిల్, మనం పెట్టుకుంటాం. 40% ఆయిల్ మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. తక్కువ ఖరీదులో వస్తుంటే మనం చేయమా, డిస్కౌంట్లు ఇస్తున్నారు, అది కూడా రూపాయలు, నువ్వు డాలర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ వేరే ఉంది. సో చాలా అవకాశం బాగుందంటే, చీప్లో ఉంటే మేము డెఫినెట్గా అక్కడ కొంటాం. సో కొంటే లేదు, ఇప్పుడు లేదు, నువ్వు కొనాల్సిన అవసరం లేదు. అంటే కొనకపోతే ఏమవుతుంది, 1400 కోట్ల డాలర్లు మనకు లాస్ అవుతుంది. దీనివల్ల మన ఇంట్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇండియాలో ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అంతా బాగా పెరిగిపోతాయి. ఇప్పుడు అది మాత్రం అమలు చేస్తే, అది అమలు చేస్తున్నట్టు తెలిసింది కూడా. ఇప్పుడు మనకు పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసే ఆర్డర్స్ ఇవ్వడం లేదంట. ఈ కొద్ది రోజుల్లోనే ఆర్డర్స్ ఇవ్వట్లేదంట. అక్కడ నుంచి రష్యా నుంచి బయలుదేరేది ఒక ఆయిల్ షిప్ కూడా ఎక్కడో వేరే చోట మళ్ళిస్తున్నారంట, ఇండియా లేకుండా అని తెలిసింది. లేదు ఇది అంటే ఆయన అంత కొనొద్దంటే కొనొద్దు. ఇది మరి ఇండో-యుఎస్ ట్రేడ్ అంటున్నాడు కదా, మన భారతదేశం చాలా సర్ప్లస్ ఉంది అని. అది మనం తెలుసుకోవాలి. ఆ కథ ఏంటి, అది మనం చాలా చోట్ల ఆ చర్చ జరగట్లేదు. మనం అది జరపాలి. అది ఏంటి తెలుసుకోవడం అంటే, భారతదేశం అమెరికాకి $86 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, అమెరికా నుంచి $45 బిలియన్ ఇంపోర్ట్ చేస్తుంది. అంటే ఇండియాకి $40 బిలియన్ సర్ప్లస్ ఉంది. సో అమెరికా లాస్ అవుతున్నట్టు ట్రంప్ చెప్తున్నాడు. మరి నిజమా? మరి ఇది సరుకుల విషయమే. మరి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ GTRI వాళ్ళు రీసెర్చ్ తీశారు, వివరాలు తీశారు. ఏమంటే మనం గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఇవన్నీ ఉన్నాయి కదా, అమెజాన్ ప్రైమ్, అమెజాన్, వీళ్ళంతా మన ఇండియాలో మన బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళపైన 0 ట్యాక్స్.
మరి వీళ్ళంతా బిలియన్లో 25-30 బిలియన్ డాలర్లు వాళ్ళు కొట్టేస్తున్నారు. కన్సల్టెన్సీ సర్వీసెస్, ట్రేడ్, లైసెన్సింగ్, పేటెంట్లు, వీటిలో కూడా చాలా అమెరికా దొబ్బుతున్నాడు. మరి ఇవన్నీ లెక్కలు పెడితే మొత్తానికి అమెరికా 40 బిలియన్ డాలర్లు ఎక్కువ సర్ప్లస్లో ఉందంట అని ఈ ఇన్స్టిట్యూట్ లెక్క చెప్పింది. అదే కాకుండా మనం అంతా డాలర్లో కొంటున్నాం, అంత డాలర్ల పైన అమెరికాలో యుఎస్ బాండ్లు మనం డబ్బులు పెడుతున్నాం. అదే రకంగా చాలా కంట్రీస్ ట్రేడ్ డాలర్లో చేస్తున్నాం. సో డాలర్ని బలపరుస్తున్నాం కదా. మరి అది కూడా డాలర్కి ఉపయోగపడమే, అది కూడా అమెరికాకు ఉపయోగమే కదా. మరి ఫారెక్స్ మార్కెట్లో డాలర్లు తెచ్చుకు పెట్టుకుంటున్నాం, దానిపైన ఎంత డబ్బులో కడుతున్నాం. సో ఇన్ని డబ్బులంతా అమెరికా ప్రజలు తింటున్నారు కదా, వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు కదా, మనం పే చేస్తున్నాం వాళ్ళ కన్జంప్షన్కి. ఇది డాలర్ వాల్యూ. సో ఇక్కడ మనం చూస్తే ఈ రకంగా పరిస్థితి ఉంది. మరి యూఎస్ డిమాండ్ ఇంకేముంది, మనం వ్యవసాయాన్ని ఓపెన్ చేయమంటున్నారు. అంటే వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేయాలంట, టారిఫ్లన్నీ తీసేయాలంట. మనం ఏ దేశం పైన అయినా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం ట్యాక్స్ వేస్తున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా టారిఫ్లు, డ్యూటీలు బాగా వేసాం. ఎందుకంటే మన రైతుల్ని రక్షించాలి, మన వ్యవసాయాన్ని రక్షించాలి, న్యాయంగా రక్షించాలి. కానీ వాడు ఓపెన్ చేయమంటాడు. ఓపెన్ చేస్తే ఏంటి, ఎందుకు బేఫికర్, వాళ్ళు ఎంత కాస్ట్లీ కదా, డాలర్లు కదా, వాళ్ళు కాస్ట్లీ ఉంటుంది కదా అంటే లేదు, వాళ్ళు చాలా ఎన్నో వేల లక్షల కోట్ల డాలర్లు సబ్సిడీ ఇస్తే వాళ్ళ రైతుల్ని వ్యవసాయానికి ఆ రకంగా పండిస్తుంటారు. ఎందుకంటే ఆ వ్యవసాయం అక్కడ లాస్, కానీ సబ్సిడీ ఇస్తూ ఆ రకంగా దాన్ని పండిస్తుంటారు. వాటిని మనం ఇంపోర్ట్ చేయాలంట. ఎందుకంటే అది ఎక్కువైపోయిందంట నిల్వలు, అది మనం ఇంపోర్ట్ చేయాలని రుద్దుతున్నాడు ఆయన. అది డైరీ ప్రొడక్ట్స్ కూడా రుద్దుతున్నాడు. మరి ఇలా చేస్తే మన వ్యవసాయం, మన డైరీ సెక్టర్ మొత్తం కూలిపోతుంది డైరెక్ట్గా. ఎందుకంటే వాళ్ళు సబ్సిడైజ్డ్, మన సబ్సిడీ ఇవ్వద్దని మనతో డ్యూటీ వేయొద్దంట. అదే రకంగా జిఎం విత్తనాలు కొనుక్కోమంటాడు. ఈ జిఎం విత్తనాలు కొంటే ఏమవుతుంది, ఆ జిఎం విత్తనాలు కొంటే డైరెక్ట్గా మనం మళ్ళీ పంట అయిన తర్వాత మళ్ళీ జిఎం విత్తనాలు కొనాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి పని చేయదు. ఈరోజు మన రైతులు పెద్ద సైంటిస్టులు. ఎందుకంటే పంట పండించిన తర్వాత ఆ ఉన్న పంటలో ఉన్న విత్తనాలని ఎండబెట్టి దాన్ని ఇది చేసి ప్రాసెస్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి అది వాడుకుంటారు, కంటిన్యూ చేస్తుంటారు. లేదు, ఇప్పుడు అదే జిఎం విత్తనాలు కొంటే మన క్రాప్ పనికిరాదు, భూమి పనికిరాదు, జిఎం విత్తనాలకే పనిచేస్తుంది. అది కూడా మళ్ళీ కొంటేనే, మన వేరే విత్తనాలు వేస్తే పనిచేయవు. ఇది మనం ఆల్రెడీ రుజువు అయింది, చాలా నష్టపోయాం మనం. సో ఈ జిఎం విత్తనాలు అంటే అంత మల్టీనేషనల్ సీడ్ కంపెనీస్కి లొంగిపోయినట్టే. సో ఇది ఒక సీరియస్ సమస్య. మనం ఎక్స్పోర్ట్ చేసేదేంటి, నగాలు, జ్యువెలరీ, షింపు, ఈ మిరియాలు, అరటి పండ్లు, ఫార్మా ప్రొడక్ట్స్, స్టీలు, అల్యూమినియం, ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకి. ఇప్పుడు వీటిపైన వాడు టారిఫ్ 25% పెడతానని అంటున్నాడు. ఇది ఆగస్టు 7 నుంచి అమలవుతుంది. మరి ఇది ఉన్నప్పుడు అంతేకాకుండా F-35 మీద చర్చ జరుగుతుంది. ఈ 1-2 డేస్లోనే చర్చ జరుగుతుంది. F-35 కొందామని ఇండియా ఆలోచిస్తుంది. F-35 కొందామని. F-35 ఎంత, 1,000 కోట్ల రూపాయలు. డబ్బు ఒక భాగం. అవసరం లేకుండా కానీ కొనడమా, అవసరం లేకుండా కానీ ఒకసారి బోయింగ్ కొన్నాం, చాలా బోయింగ్ విమానాలు కొన్నాం. అసలు అవసరం లేదు అప్పుడు ఇండియాలో. దానివల్ల ఎయిర్ ఇండియా లాస్లో కూడా పోయింది. కానీ ఏమైంది, నష్టాల్లో పోయింది. కానీ కొన్నాం మనం. అమెరికా ప్రెషర్ వేస్తే బోయింగ్ వాళ్ళ కంపెనీ ఇదవుతుందంటే, ప్రొడక్షన్ ఎక్కువైందంటే మనకు కొనాలంట కంపల్సరీ. వేల లక్షల కోట్ల రూపాయలు దానికి పెట్టాం. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు F-35 పెడుతున్నాం. ఇలా పరిస్థితి. మన యుఎస్ ఈ రకంగా చేస్తుంటే మనం లొంగొద్దు కదా, మనం లొంగొద్దు, గట్టిగా ఎదుర్కోవాలి. భారతదేశం అంతా మనం యునైటెడ్ ఉండి, బాబు నీ తారీఫ్ వద్దు, నీ టారీఫ్ వద్దు అని చెప్పాలి. ట్రంప్ భక్తులారా ఇప్పుడు మారిపోండి, మన దేశ భక్తులుగా తయారవుదాం. మనం దేశం, మన ప్రజలు, మన డెవలప్మెంటు, మన రైతులు, మన వర్కరు, మన ప్రజలందరూ బాగా ఉండాలి. అంతేగాని ట్రంప్ నిర్ణయించడం కాదు మన బతుకు ఎలా ఉండాలి. డెట్ ఎకనామీ కూడా అన్నాడు, ఇన్సల్ట్ చేశాడు. ఇండియా రష్యా డెట్ ఎకనామీస్ అన్నాడు 4 రోజుల క్రితం. డెటా అంత ఇన్సల్ట్ చేస్తారా? మరి దోస్తానా ఏంటి? బట్ ఇండియా ఇస్ ఎ ఫ్రెండ్లీ కంట్రీ అంట. అరే ఇదేంటి డబుల్ రోల్, డబుల్ నాలికలో ఏమంటాడో తెలీదు. కారణం మనం గట్టిగా ఎదుర్కోవాలి, దీనికి లొంగొద్దు. ఎందుకంటే లొంగితే ఇంకా లొంగ తీస్తుంటాడు. నో, వీ షుడ్ రెసిస్ట్ దిస్. మీరేమంటారు? వాట్ యూ ఫీల్? మనం లొంగాలా, లేదు మనం గట్టిగా రెసిస్ట్ చేయాలా? మరొకరు మన స్టాండ్, మన అభివృద్ధి మనం నిర్ణయించాలా, వాడు నిర్ణయించాలా? ఇది చెప్పండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్.